కంపెనీ వాళ్ళే ఉండొచ్చేమో. అవి ఏంటో అర్థమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. కొంచెం దూరం వస్తుంది, కారుతుంది మొత్తం కారుతుంది, బురదలా కారుతున్నాను. మై ఫాదర్, మా డాడీ యంగ్ స్టార్ వస్తుంది. ఇంకా గుర్రం అయినా చూస్తున్నాడు ఇది. మా బాలిగాడు బాలి నిద్ర అంటే మలిపిండా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గణిట్ వ్లాగర్. చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ అయితే ఇప్పుడు మనం బండి మీదకి వచ్చినాం అనమాట. ఇంటికి వెళ్ళి ఒక 10 days దాకా ఇంటి దాకా ఉంది. చిన్న చిన్న ఇష్యూలు ఉండే అవన్నీ అయిపోగొట్టుకొని ఇప్పుడైతే మళ్ళీ యూట్యూబ్ ఎక్కిన. ఇప్పుడే బీదర్ నుంచి అయితే బయలుదేరినాం. హనుమాన్ జంక్షన్కి అయితే వెళ్తున్నాం మనం, స్నేహకి. రాత్రి పొద్దున్నే ఉద్గిరికి అయితే లోడ్ అయింది. లోడ్ వేసుకొని చిన్న బయలుదేరికి ఇప్పుడు బయలుదేరినా. డీజిల్ గీజిల్ వేసుకొని టైం వచ్చేసి 4 అయితే 4 వచ్చు. సో బయలుదేరిన. ఇంకా చిన్న వర్షం స్టార్ట్ అయ్యేది. ఇక మొత్తం మనం పోయేదంతా ఇప్పుడు అడవి ప్రాంతమే కాబట్టి ఈ నుంచి ఒక 30 kilometers దాకా అడవి ప్రాంతమే. చూద్దాం ఎట్లెట్లుందో లొకేషన్. ఇంకా వేడిగా స్వీట్ కార్న్ తీసుకుంటాం. ఒక వర్షంలో ఎట్లా పడుతుంది. రైల్వే ప్రజలు అయితే వచ్చేసి ఆగినాము. వెలుబాన్లో మన కొత్త వెల్లూరు ఉంటే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అందరికి హాయ్. యూట్యూబ్ మిత్రులకి. అన్న వచ్చేసి డ్రైవర్ డ్రాప్ డ్రైవర్. కాకపోతే మనం లైన్ చూపించడానికి వాళ్ళకి వచ్చినాం. ఇక్కడ ఏవో బండ్లు అయితే ఆగినాయి, పెద్ద పెద్ద వేసుకొని ఆగినాయి. దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం ఇంకో లైట్లు, రెడ్ లైట్లు అన్నది షైనింగ్ వస్తాయి. నైట్ టైము ఇట్లా బ్లింక్ అవుతా ఉంటాయి. వారం అయితే బయలుదేరినాం. ఇంకా టైం 12 దాటిపోయింది. ఇప్పటికే 12 కాలే, ఇంకా 12 అవ్వలేదు. హైదరాబాద్ సిటీలోకి టైం అయిపోయింది అన్నట్టు అయితే వెళ్తున్నాం. ఇంకా 9 టైం అయిపోయింది. ఇంతసేపు అయితే డాడీ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసినాం. ఇంకా వాళ్ళకి లేట్ అవుతా ఉంది. చిన్న చిన్న వెళ్తే వాళ్ళు వస్తారు అన్నట్టు వెళ్ళిపోతున్నా. కొంచెం టైర్లు ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి ఎయిర్ వచ్చిన టైరు సో పంక్చర్ అయిపోయింది. ఒకటి ఇబ్బంది పెడుతుంది అనేసి ఆగినాం. మన రిస్క్ ఎందుకు ఓపెన్ అనేసి చిన్నగా అయితే వెళ్ళిపోదాం. ఇవన్నీ ఇక్కడ వెళ్తున్న బండి అయితే చాలా పెద్దది. ఇట్లాంటి బండ్లకైతే పెట్రోలింగ్ వ్యాన్ లాగా పెద్ద బండ్లు అయితే ఉంటాయి. బులోరోలు ఉంటాయి కదా, ఆ బులోరోలలో అయితే ఆల్రెడీ మనుషులు అయితే ముందర వెనకాల అయితే చెక్ చేసుకుంటూ వెళ్తుంటారు. మొత్తం నేను చెప్పినా కదా ఈవినింగ్ రెడ్ లైట్లు అయితే వేసుకుంటే అనేసి రెడ్ లైట్లు అయితే వేసుకొని ఉన్నది మొత్తం. చాలా పెద్దగా ఉంది బండి. ఇంకా జాగ్రత్తగా ఉండాలి బండ్లతో. ఓన్లీ నైట్ సైడ్ జర్నీ చేయొచ్చు నాకు తెలిసి మ్యాక్సిమం. వచ్చేసి ఐచర్ ఇంజన్ ఉంది దానికి. ఇంతకుముందు ఎక్కువ వాల్వోలు అయితే యూజ్ చేసేది. ఇప్పుడు ఐచర్ కూడా మ్యాక్సిమం మంచిగా ఉన్నట్టున్నది. సో అందుకనేసి మ్యాక్సిమం ఐచర్ యూజ్ చేస్తున్నారు. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు బెంజ్ యూజ్ చేస్తారు. అది కూడా ఒక ట్రాన్స్పోర్ట్ అన్నట్టు. ట్రైలర్ ఏదైతే ఉందో పెద్దది నాకు తెలిసి కంపెనీ తరఫు నుంచి ఉండొచ్చు. జస్ట్ ఇంజన్ మాత్రమే వీళ్ళ తరఫున ఉండొచ్చు. ఎందుకంటే అది ఎట్లా ఉంటుందో మరి. ఇక్కడ కూడా ఆల్రెడీ ఉన్నాయి, కంపెనీ వాళ్ళే ఉండొచ్చేమో. అవి ఏంటో అర్థమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. కొంచెం దూరం వస్తున్నాయి. ఈడ బెంజ్ ఉంది చూడండి, భారత్ బెంజ్ ఉంది. దానికి కొంచెం దూరం వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. కొంచెం దూరం వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. అవి ఆడొకటి ఈడొకటి 1 kilometer 2 kilometers డిఫరెన్స్లో ఆపుతున్నారు ఒక్కొక్క బండి. ఎందుకంటే స్పేస్ ఉండాలి కదా. సో కొంచెమే దూరం ట్రావెల్ చేస్తారు, మళ్ళీ ఆపుతున్నారు. కొంచెం దూరం ట్రావెల్ చేస్తారు, ఆపుతారు. మరి అదేంటో అర్థం కాలేదు దాని ప్రాసెస్ ఏంటో. జైరాబాద్ కా నుంచి మొత్తం డౌన్ అయ్యి హైదరాబాద్ దాకా చాలా మంచిగా జర్నీ అవుతుంది. మంచి మైలేజ్ జర్నీ అవుతుంది. మళ్ళీ అవతల కూడా ఖమ్మం వరకు కూడా మంచిగా జర్నీ అయిపోతుంది. మంచి మైలేజ్ రోడ్డు. తర్వాత నుంచి కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఆ సింగిల్ రోడ్లో బండ్లు అయితే వెళ్ళావు కదా. సో అవతల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. పరిశ్రమ అయితే ఫిక్స్ చేసిన మంచిగా స్టార్టింగ్ పెట్టడానికి. కాకపోతే
మన 33 వాట్స్ 67 వాట్స్ ఫోన్కి సపోర్ట్ చేస్తలేదు, కానీ యూట్యూబ్ ఏదైనా ప్లే చేస్తేనే సపోర్ట్ చేస్తున్నారు. ఊరికే మళ్ళీ పోర్ట్రేట్ వస్తుందనే కాల్స్ రాలేదు లోపల మొబైల్ ఆండ్రాయిడ్కి, అనవసరంగా ఇబ్బంది అయిపోయింది. స్టీరింగ్ నాకు జర బాగా యూజ్ అవుతుంది. ఈరోజు అడ్డం పడుతుంది, అడ్డం మంచిగా డాష్ బోర్డ్కి అడ్డం పడుతుంది, కళ్ళకి పడకుండా లైట్. గాడి బండి అయితే వచ్చేసింది. మట్టి లోడు అది మన ఆయిల్ మట్టి ఒకసారి అయితే తీసుకెళ్ళాం కదా మనము, పక్కన చిన్న వీడియో పెడుతుంది కంపెనీలో. అదే మట్టి ఇప్పుడు సేమ్ అదే అన్లోడింగ్ పాయింట్కి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఒక టైర్లో పంక్చర్ అయింది ఎయిర్ వచ్చి, ఇంకో టైర్ వేసింది కానీ అది కూడా చిన్న ఎయిర్ ఉంది. ఇంకా అందుకనేసి వెయిట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకు, అందరం ఒకే లైన్లో పోతున్నాం. కానీ మ్యాక్సిమం కల్లూరు దాకా మన వెనకాలనే వస్తాడు, అటు నుంచి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, మనం ఇక్కడ వెళ్ళిపోతాం. కొంచెం సిటీలకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇదైతే 3 బండ్లు ఉన్నాం కాబట్టి పక్కన మార్చుకోవచ్చు అనమాట. నా దానికి ఇప్పుడు లిఫ్ట్ టైర్లు లేవు, డాడీ దానికి లిఫ్ట్ టైర్లు లేవు, వెనుకల బండిలో ఉన్నాయి. అదిగాక మా పెద్ద రాడ్లు విరిగిపోయినాయి. ఎప్పుడైనా మనం జాకీ రాడ్లు అనుకుంటాం ఊపి దొక్కుతారు తెలియక, కానీ అది ఊపి దొక్కదు. ఎందుకంటే ఊపి దొక్కంగానే అది హీట్ అయిపోతుంది. ఏదైనా సరే గుంపంలాగా ఉండే పెద్ద రాడ్ అయినా సరే చిన్న రాడ్ అయినా సరే చిన్నగానే ఉంటుంది పెట్టేది, మనది ఏదైతే ఉంటుందో అది చిన్నగా ఉంటుంది మూల. సో ఊపి ఒకే వరకల్లా హీట్ అయిపోయి తక్కువ ఇరిగిపోతుంది. మనం ఏదో మనం గట్టే దొక్కినందుకు ఇరిగిపోయిందని అనుకుంటాం, కానీ ఊపకుండా నువ్వు గట్టే దొక్కితే ఒకటేసారికి వస్తుంది. ఎంత షేక్ చేసిన కొద్దీ అంత హీట్ అయ్యి పట్టు మన ఇరిగిపోతుంది. అవి 2 అట్లా అయినాయి డాడీది నాది. తమ్ముడు వాడు ఊపి దొక్కింది దాన్ని దుకాణానికి స్టార్ట్ అయ్యాక. సో 2 పట్టు ఇరిగిపోయినాయి, 2 జాకీ రాడ్లు. గ్రైండింగ్ పట్టేయాలి. మొన్న టైం లేక నైట్ వచ్చేసినందుకు గ్రైండింగ్ కూడా పట్టేయాలి. ఈ ట్రిప్ పోయి గ్రైండింగ్ పట్టించుకొని చిన్న బండి పనులు మేజర్ బండి పనులు మొత్తం కంప్లీట్ చేసుకొని ట్రిప్ స్టార్ట్ కావాలి. సోలాపూర్ అంటే ఈసారి మళ్ళీ సోలాపూర్ పెట్టుకోవాలి. బాగుంది సోలాపూర్ ట్రిప్, మనకి మంచిగా అలసిపాటు వస్తుంది అనమాట. బండి మైలేజ్ మంచిగా వస్తుంది. అక్కడ పోతే అంతా బాగుంది, జర కిరాయి కూడా బాగుంటుంది. ఇక 3 బండ్లు ఒకటే ఫ్రేమ్లో 3 బండ్లు అయితే చూపించలేండి, ట్రై చేస్తా. సరే చూసేసేయండి. సిటీలోకి అయితే ఎంజాయ్ అయినాం. ఇంకా డాడీ ముందర వెళ్తున్నాడు, నేను మధ్యలో వెనకాలైతే ఇంకో బాబాయ్ వెళ్తున్నాడు. 3 బండ్లు అయితే వెళ్తున్నాము. చూద్దాం సిటీలో ట్రాఫిక్ ఉందా లేదా. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. అప్పుడే అసలు ఏ ట్రాఫిక్ ఉండకపోవచ్చు నాకు తెలిసి ఈ టైంలో అయితే. చూద్దాం ఇంకా ట్రాఫిక్ ఏమైనా ఉన్నదా మరి మంచిగా జాలి వెళ్ళిపోతా వస్తాం. ఇంకా సిటీ దాటినాకే మన జీప్ బ్రేక్ తీస్తాం, వాళ్ళ సిటీ వాటిగా. మన బండి ఇంకోటి కూడా పోనీ టైర్ కూడా వస్తుంది, కాకపోతే అది ఏడుకో ఇంకా రోడ్ అయితే కట్టుకోలేదు, వేరే కంపెనీ నుంచి రోడ్ అయినట్టుంది. ఎంత బండి కూడా అయితే ఆ బ్రేక్ అంటే ఉంటుంది రోడ్ బండి కాబట్టి ఫరక్ పడుతుంది. అది కానీ నాన్న బండి ముందు వెళ్తుంది, 40 ముందు వెళ్తుంది కదా బాబాయ్ మాట వస్తుంది. ఇట్లా ఒక అండర్స్టాండింగ్ మీరు వెళ్తే బాగుంటుంది. 3 బండ్లు ఇలా కలిసి వెళ్ళినాం అనుకో, జాలీగా జర్నీ తాగుతా ఉంటుంది, మంచిగా విధానం తోగుతూ ఉంటాం. లేదు ఇంక ఉరుకుతా అంటే ఇంకా ఒకరు కిరాని ఇంకోటి పోటీలు అంటే అంత ఎప్పుడు ఉండొద్దు. మ్యాక్సిమం ఇంకా మేము అన్నవాళ్ళు మన నా ఏజ్ అన్నవాళ్ళు ఉంటే మేము ఇంకా జర మంచిగా జర్నీ అవుతాం, కొంచెం స్పీడ్ వెళ్దాం. ఇంకా మా డాడీ వెనకాల ఉంటే జర స్పీడ్ తగ్గుతుంది, జర మంచిగా లిమిట్లు వెళ్తున్నాం అనమాట. అన్నవాళ్ళు ఉంటే ఏంటంటే జర టైం పాస్ అవుతుంది, జర అటు ఇటు టైం పాస్ అవుతూ ఉంటుంది. సైడ్ కొడుతుంటే అట్లా ఇట్లా స్లో చేస్తుంటే జోలు పెడుతుంటే ఫోన్ మాట అట్లా జర జాలీగా జర్నీ అవుతుంది. ఇంకా నాన్నంటే నాన్నైనా సరే 10 minutes ఒకసారి ఫోన్ చేస్తాం, ఒక లేడో వచ్చినా అని. ఏంటంటే ఒక గేరింగ్ ఇంత పెద్దగా అయినా సరే వస్తలేడా ఇక్కడ ఉన్నాడా లేదా అని ఆయన కేరింగ్ అంతే. అది నేనైనా చేస్తుంటా, ఆయన చేస్తూ ఉంటాం, కలుస్తూ ఉంటాయి. ఇట్లా ట్రిప్పులు నాకు ఏంటంటే ఒక విధంగా రిలేటెడ్గా అనిపిస్తుంది. యూట్యూబ్లో నేను వీడియోస్ వాచ్ చేస్తుంటా కదా, నాకన్నా సీనియర్ అన్న వాళ్ళు ఎక్కువ హరీష్ అన్న కానీ మహేష్ అన్న కానీ ఇట్లా కలిసినప్పుడు వాళ్ళ వీడియోలు చూసినప్పుడు నాకు కరెక్ట్గా ఇంకా అదే రిలేటెడ్గా వస్తుంది అనమాట. కంటెంట్ ఏంటంటే నిన్న మొన్ననే హరీష్ అన్న వాళ్ళ నాన్నతో ట్రిప్ వెళ్ళిండు, సో మా నాన్న కూడా కలిసి వాళ్ళ అట్లా కంటెంట్ అయితే రిలేటెడ్గా వస్తుంది. చాలా సార్లు గమనించిన మరి వాళ్ళు నాకు వచ్చినప్పుడే రిలేటెడ్ వాళ్ళకి వస్తుంది, అండ్ వాళ్ళకి వచ్చినప్పుడే నాకు రిలేటెడ్ వస్తుంది. అదేదో చెప్పలేదు.
బాగుంటుంది. అన్న వాళ్ళతో కూడా ఒకసారి మనకి ఫీల్ అయితే హరీష్ అన్న వాళ్ళతో వీళ్ళతో ఒకసారి అయితే ప్లాన్ చేయాలి. మహేష్ అన్న వాళ్ళతో వాళ్ళ వాళ్ళు మా వాళ్ళతో కలిస్తే మహేష్ అన్న బండి అంటే మ్యాక్సిమం కలవనంతే అది అక్కడ రెస్టారెంట్ అంటే హరీష్ అన్న అంటే ఎప్పుడు ఒకసారి కలుస్తున్నాం. మనకి వరంగల్ రోడ్ల, ఖమ్మం రోడ్ల, కల్లూరు రోడ్ల అంటే ఇప్పుడు ఎక్కడంటే అటు వెళ్తుంటాడు కాబట్టి కలుస్తున్నాము. ఒకసారి అయితే ప్లాన్ చేద్దాం. అన్ని బండ్లు దారిలు అన్ని ఇంకా సిటీలోకి వెళ్ళి ఇప్పుడు బాట పడ్డది. ఏ బండి చూసినా సిటీలోకి వెళ్ళి వెళ్తా ఉంటుంది. ఇంకా నైట్ అయితే ఇంకా ఇంతదే బాగిన బండ్లన్నీ సిటీలో నుంచే బయలుదేరిపోతుంది. నేను మాట్లాడే వరకు నా సైడ్ తీసి తర్వాత ముందర చూసి ఇచ్చేసి ఇంకా కొంచెం జూమ్ మాట్లాడచ్చు అయితే ముందర మొత్తం రికార్డ్ అయిపోతుంది. మియాపూర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం ఆల్విన్ సిగ్నల్ దాటి మియాపూర్ అంటే ఇంకా మనం అడ్డా మొత్తం కానీ తగ్గిపోయింది అంతా. మనమే కనిపిస్తుంది. ఒకప్పుడు ఫుల్ ఉంటుంది, అటు ఇటు మస్తు నిలబడేది. అది ఇది అంతా దండ తగ్గిపోయింది. ఇంకా వర్షాకాలం వచ్చిందంటే ఇంకా మోటార్ ఫీల్డ్ అనేది ఎక్కువ అనమాట. మనకి మెట్రో పిల్లర్ స్టార్టింగ్ స్టేజ్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది మట్టి చాలా పచ్చిగా కారుతుంది, మొత్తం కారుతుంది, బురదలా కారుతుంది అంత చిన్నగా పడుతుంది. మన బ్రో అయితే లేపేసిన బ్రోని సిటీ చూసుకోవాలి కదా, మళ్ళీ నెక్స్ట్ అన్న వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అందుకనేసి సిటీ అయితే అడ్రస్ చూసుకోవాలి స్టేట్గా. అలా బండి వెనకాలనే ఫాలో అవుతుంది ఒకటి, మనం దీని వెనకాల ఫాలో అవుతున్నాం. మెట్రో పిల్లర్స్ వచ్చేసి ఈ నుంచి స్టార్ట్. పిల్లర్ నెంబర్ 600A ఈ నుంచి స్టార్ట్. ఈ నుంచి ఎల్బీ నగర్ దాకా మొత్తం మెట్రో పిల్లర్ల నుంచి వెళ్దాం. కాకపోతే 2 తోళ్ళ మన స్టేజ్ చేంజ్ అవుతాం అనమాట. ఇది మన కోటి దగ్గర వెళ్ళినాక బస్ స్టాండ్ నుంచి పోకుండా అక్కడ ఫ్రూట్ మార్కెట్ ఉంది కదా, సో అందుకనేసి బస్ స్టాండ్ నుంచి పోకుండా ఆ నుంచి లెఫ్ట్ మళ్ళీ ఆ కోటి నాంపల్లికి వెళ్ళి అట్లా పడి అద్దల నుంచి వెళ్తాం అనమాట. షార్ట్ కట్ వే. ఇట్లా పోయినా మెట్రో పిల్లర్ నుంచి ఆ బస్ స్టాండ్ MGPS బస్ స్టాండ్ పక్కన నుంచి వెళ్తాం. వచ్చినప్పుడు ఎట్లా అయితే వస్తాం అట్లే, కానీ వన్ వే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలా బండ్లు అవుతాయి, ఫ్రూట్ బండ్లు అవి అవుతాయి కాబట్టి మనం బైపాస్ నుంచి వెళ్తాం. చూద్దాం ఇంకా అది కూడా ఎట్లా వెళ్తాం అనేది. ఎన్నో పిల్లర్ వరకు ఉంది, ఎండింగ్ పిల్లరు అండ్ రోడ్ ఎట్లా ఏడ చేంజ్ అవుతాం. జస్ట్ మ్యాప్తో సహా కొంచెం క్లీన్గా అయితే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాం. అంతవరకు అయితే స్ట్రేట్ ఒకటే రోడ్ మన హైదరాబాద్. ఇది ఒకతోన చేంజ్ అయ్యేది ఉంటుంది. అటు సైడ్ ఏమో వెళ్ళిపోయిన ఇది నుంచి మన బాల్నాథ్ జంక్షన్. ఇది బాల్నాథ్ జంక్షన్ నుంచి లెఫ్ట్ పోతే గండిమైసమ్మ కానీ మన కొంపల్లి కానీ ఇక్కడ అయితే వెళ్తుంది. ఇది ఒక్కతోనే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెట్రో పిల్లర్ ఇడిచిపెట్టొద్దు. ఇంకా మనం ఎక్కడ తిరిగి మెట్రో పిల్లర్ ఇడిచిపెట్టొద్దు. ఇప్పుడు నేను చూపించే కాడ ఒక్కతోనే మాత్రం మెట్రో పిల్లర్ ఇడిచిపెట్టేసాలి. ఆడ కూడా మంచి యాడ్ చేసి అవుతున్నాయి మనకి అని యాడ్ చేసి గుర్తుపెట్టుకొని మెట్రో పిల్లర్ ఇడిచిపెట్టాలి. సింపుల్ రోడ్, చాలా సింపుల్ రోడ్ హైదరాబాద్ అయితే. కాకపోతే మన కంగారు పడద్దు, కొంచెం కంగారు పడకుండా ఉంటే చాలా సింపుల్ రోడ్ అనమాట. మన కంగారులో పోయినామంటే ఇంకా అంతే వస్తామే. ఎక్కడ పోతున్నావు అర్థం కాదు, బండి ఎక్కడ పోతున్నావు నువ్వు ఎక్కడ పోతున్నావు అన్నట్టే కొడుతుంది. కొంచెం మైండ్ పెట్టి ఆలోచించి జర్ర చూసుకుంటూ పోతే వాళ్ళకి అంతే. బాలనగర్ జంక్షన్, బాలనగర్ సిగ్నల్. అది ముందర వచ్చేసి మూసాపేట్ బ్రిడ్జ్ అంటారు, మూసాపేట్ దాటిందంటే బాలనగర్ సార్ నుంచి వస్తుంది. మొత్తము ఒక కంపెనీ వ్యాన్స్ చూడండి, వ్యాగనార్లు, షిఫ్ట్లు ఇవన్నీ. మన ఎంప్లాయీస్ ఇప్పుడు టైం అయ్యిందనుకో ఎంప్లాయీస్కి వెళ్తుంది. పికప్ డ్రాపింగ్ బిజినెస్ అది ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ బిజినెస్ కూడా 34 ఇక్కడ మనకు పైన గ్రీన్ కలర్ బోర్డు చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఐటీ అని ఉంటుంది చూడండి, గుర్తుపెట్టుకోండి. దీన్నే పైన బోర్డు కూడా చూపిస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి వన్ వే, మొత్తం ఫ్రూట్ మార్కెట్ అని చెప్పినా కదా, ఇక్కడ వన్ వే ఉంటుంది. మనం ఈ రోడ్లో అయితే వెళ్ళాలి. ఇంకా ఈ నుంచి మనం మెట్రో పిల్లర్ ఇచ్చిపెట్టి మళ్ళీ ఏడ దాదాపుగా మలక్పేట్ దగ్గర పోయినాకైతే కలుస్తాం. MGPS బస్ స్టాండ్కి దాటి వస్తుంది ఆ రోడ్డు. మలక్పేట్ రైల్వే స్టేషన్ కొంచెం దూరం ఉందనగా ఆ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ దగ్గరలో అయితే కలుస్తాము. ఈ సిగ్నల్ కా నుంచి ఒక రైట్ ఒక్కతోన రైట్ కొట్టి స్ట్రేట్ ఒకటే రోడ్డు. మళ్ళీ నాంపల్లి అనేసి ఆడ సిగ్నల్ చూపిస్తుంది. ఆ నుంచి ఇట్లా లెఫ్ట్ లాగానే, అంటే ఆటో ఆల్మోస్ట్ స్ట్రేట్గానే ఉంటుంది రోడ్ అయితే. లెఫ్ట్ గిఫ్ట్ కంటే పూర్తిగా టర్నింగ్ అయితే ఏం లేదు. జస్ట్ టర్న్ అంటే టర్న్ లెఫ్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్ రోడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అటు పోయి మళ్ళీ ముందర ఒక్కతో లెఫ్ట్ రైట్ కొట్టేసి అయిపోయాయి. ఇంకా
మొత్తం స్ట్రేటే. టర్నింగ్ల కాడ మాత్రం చూపిస్తాను మీకు. దీన్ని ఇందాక చెప్పిన లెఫ్ట్ అయితే జస్ట్ లెఫ్ట్ టర్న్ అయిపోతుంది రోడ్డు. ఇక సిగ్నల్ వస్తుంది అండ్ ఆల్సో సర్కిల్ లాగా ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం. ఈ నుంచి కోటి రోడ్ వెళ్ళాలి. రైట్కి వెళ్తే నాంపల్లి రైల్వే స్టేషను, అఫ్జల్గంజ్ నాంపల్లి రైల్వే స్టేషన్. అటు వెళ్తే మనం ఇటు సైడ్ వెళ్ళాలి. అటు నుంచి పోయినా కలుస్తుంది, కాకపోతే మనం అటు నుంచి వెళ్ళామన్నమాట. ముందర పోయి మళ్ళీ సిగ్నల్ మనకు అంత పెద్ద కథ. ఇది వచ్చేసి డైరెక్ట్ 1 వే. ఎప్పుడో ఒకసారి నైట్ టైం అయితే బస్సులు వస్తాయన్నమాట. ఇక్కడ వాళ్ళు రావాలని రారు, కాకపోతే స్టాప్లు అయితే ఉంటాయి కదా. ఈ కోటి ఇటు సైడ్ ఉన్న స్టాప్లు మాత్రం దింపడానికే ఇటు సైడ్ వస్తారు. మొత్తం ఆల్మోస్ట్ 1 వే, ఏ ఇబ్బంది లేకుండా. చక్కగా అయితే వెళ్ళొద్దు, సిగ్నల్ తగులుతాయి, మళ్ళీ అటు ఇటు చేసి ఆడికే కలుస్తాం. కానీ కాకపోతే రిస్క్ ఆ రోడ్డు జర. ఈ రోడ్ అయితేనే జర ఫ్రీ మనకి. వీటికైతే వచ్చిన తర్వాత ఈ బోర్డుని చూసిన తర్వాత మనకు కాచిగూడ రోడ్ సైడ్ అయితే లెఫ్ట్ అయితే టర్న్ అవ్వాలి. ఎప్పుడైనా ఫ్రీ టర్న్ అన్నమాట. ఇది సిగ్నల్ ఏమి ఉండదు ఈ టర్నింగ్కి. కాకపోతే గిడ సిగ్నల్ ఉంటుంది మళ్ళీ లెఫ్ట్. మళ్ళీ నా వెంటనే ఇంకో రైట్ మళ్ళీ ఇన్నే. ఒక్కటైతే అయిపోయాయి. మళ్ళీ మెట్రో పిల్లర్కి కలుస్తాం మనం. అక్కడ పోతే కాచిగూడ లెఫ్ట్ పోతే, ఫుల్ లెఫ్ట్ పోతే ఇక్కడ రైట్ కొట్టినామంటే అయిపోయాం. మెట్రో పిల్లర్ మళ్ళీ మెట్రో స్టేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఇదే మలక్పేట స్టేషన్. ఇంకా ఇది మలక్పేట మెట్రో స్టేషను. ఆడ పోతేనేమో రైల్వే స్టేషను. ఇదంతా మనం చూస్తాం మూసినది. ఇక్కడ నుంచి అయితే MGBS బస్ స్టాండ్ అయితే చూడడానికి అనిపిస్తుంది, కానీ వీడియోలో అయితే అవుపించాను అనమాట. కొంచెం వ్యూ ఉండదు. కొన్ని బ్రిడ్జిలు అయితే ఉన్నాయి కదా, మూసాపేట బ్రిడ్జిలు. ప్రతి తోళ్ళ అటు ఇటు రోడ్లు దాటడానికి ఏడంటే అక్కడ ఉన్నాయి మూసాపేట బ్రిడ్జిలు. సో అట్లా వచ్చేసి పార్కింగ్ యార్డ్. మరి ఏం బండ్లు పార్క్ చేస్తారు, ఇంకా మొత్తం పార్కింగ్ ఆల్మోస్ట్ మన లోకల్ వాళ్ళు, మన అదే ఇక్కడ ఉండే వాళ్ళ పార్కింగ్ యార్డ్ కావచ్చు, బయట బండ్లకు సంబంధించిన అయితే కాదు. వీడొకతోన కూడా చూసుకున్నాం వాళ్ళు ఎప్పుడైనా సరే. డేంజర్ వస్తాయి బస్సెస్ అవి, రోడ్ ఇలా కలుస్తుంది కాబట్టి. మలక్పేట మెట్రో స్టేషన్. ఇది మలక్పేట మెట్రో స్టేషన్, ఇది రైల్వే స్టేషన్. మళ్ళీ మెట్రో పిల్లర్లకు అయితే కలిసినాం. ఇంకా సీదా అయ్యి నుంచి ఒకటే రోడ్ మళ్ళీ ఎల్బీ నగర్ దాకా అవుతుంది. ఎల్బీ నగర్ ఎండ్ అవుతుంది. హైత్ నగర్, పెద్దంబరపేట, ఇంకా విజయవాడ రోడ్ అనమాట. మలక్పేట ఇది వచ్చేసి ఎల్బీ నగర్. ఇది ఇంకా లాస్ట్ మెట్రో పిల్లర్ అయితే ఎండింగ్ ఇక్కడనే అనమాట. ఆల్రెడీ మనకి ఇది స్టార్ట్ అయినప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఎల్బీ నగర్ అన్నట్టు. 1 వే అని అనమాట. బ్రిడ్జ్ పైన నుంచి వచ్చేవి, లేదంటే కింద బ్రిడ్జ్ పైన నుంచి వచ్చేవి అటు సైడ్ దిగుతాయి, కింద నుంచి వచ్చి మళ్ళీ దీనిలోకి వెళ్ళి వస్తాయి అనమాట. మధ్యలో దానిలోకి వెళ్ళి ఈ బ్రిడ్జ్ ఎక్కేస్తున్నాం మనం. ఇది ఎల్బీ నగర్ బ్రిడ్జ్ లాస్ట్ ఎండింగ్. పిల్లర్ నెంబర్ కూడా బంద్ అయిపోయినాయి. లాస్ట్ ఎండింగ్ కూడా పోయినా వీడికి ఎండింగ్. లాస్ట్ బ్రిడ్జ్ మీద ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. లైట్లు అయితే ఇట్లా మ్యూజిక్ లాగా వస్తాయన్నమాట. ఇప్పుడు వస్తలేవు. నిన్న మొన్న ఒక్కసారి వచ్చిండే నేను చూసినప్పుడు. మొత్తం ఒక మ్యూజిక్ టిప్పలే దానికి అట్లే వస్తాయి. టికెట్ కొట్టుకుంటా ఉంటాయి ఒకటే. లాస్ట్ ఎండింగ్ వీడికి మెట్రో పిల్లర్ స్టేషన్ టాప్ బోర్డ్. ఇదే లాస్ట్. ఇది వరకు వచ్చి ట్రైనింగ్ అర్థం రివర్స్ వస్తుంది. రోడ్డు అటు ఇట్లా పోతేనేమో ఉప్పలు ఇవంతా ఇక్కడ. మన బండి అని చెప్పిన ఇంకో బండి, ఈ బండి నేను వెళ్తున్నాను. రైట్ 379. ఇది అక్కడికే అనుకుంటా, మన కాడికే హనుమాన్ జంక్షన్ వెళ్తుంది. 14 టైర్. బస్సులు అయితే ఇన్ని ఆగాయి. విజయవాడ బస్సులు కానీ, ట్రావెల్ బస్సులు కానీ లాస్ట్ స్టాప్ ఇదే అనమాట. అంటే ట్రావెల్ బస్సులు ముందలా అవుతాయి, మన బస్సులు అయితే ఇది ఇంకా లాస్ట్ హైత్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఆగి చెల్లో వెళ్ళిపోడే. పెద్ద స్టాప్ అనమాట. మ్యాక్సిమం అంతా ఇప్పుడు మన ఉప్పల్ నుంచి కానీ, చంద్రయానగుట్ట ఇటు సైడ్ నుంచి ఎవరు వచ్చినా సరే, విజయవాడ వెళ్ళే వాళ్ళు, ఎవరు వెళ్ళే వాళ్ళైనా బస్సు లాస్ట్ ఈడికే స్టాప్, ఈడికి వచ్చి ఎక్కిపోతారు. ఇంకా ముందలు ఉన్న వాళ్ళు ముందలు ఎక్కుతారు. అయిపోయింది. ఇది విజయవాడ రోడ్ అనమాట. నో ఎంట్రీ అయితే లేదన్నమాట, వీడి వరకు లేదు. ముందల
మన ఆటో నగర్ అని వస్తుంది. ఆటో నగర్ దాకా అయితే నో ఎంట్రీ లేదు. వీడి వరకు కూడా రావచ్చు, ఎల్బీ నగర్ వరకు కూడా రావచ్చు. ఇంక ఎల్బీ నగర్ దాటి అయితే వెళ్ళలేము. ఇంకా మెట్రో స్టేషన్ స్టార్ట్ అయిన కాడ నుంచి అయితే అవతలేదు, వెళ్ళలేము. నో ఎంట్రీ ఇంకా అవతల. ఇటు వరకు కూడా జర చూసి రావాలి, ఎందుకంటే మనం ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళేది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళేది ఉంటే వెళ్ళవచ్చు. కాకపోతే జర చూసుకుని రావాలి, ఎందుకంటే మామూలు ఉన్నారనుకో ఫోటో అయితే దింపుతారు, పక్కా దింపుతారు. ఆటో నగర్ దాటి ఇట్లా కొంచెం ముందుకు వచ్చినా సరే దింపేస్తారు ఫోటో ఆటోమేటిక్గా. ఎవరు లేకపోతే జర చూసుకొని వస్తే ఇట్లా నడుస్తారు. కానీ ఇది వచ్చేసి మన బండి, ఇది వచ్చేసి డాడీ బండి. ఈ టైర్ మార్చినాం అన్నమాట. ఈ టైర్ వేసుకున్నాను, కాకపోతే ఇది కూడా ఎయిర్ వచ్చింది. ఈ టైర్ పంక్చర్ అయిపోయింది. ఎయిర్ ఉన్న టైరే చిన్న అయితే బొక్కలాగా వాడి ఇంకా ఎయిర్ ఉంటే ఆగదు. ఇంకా హీట్ అయిందంటే పుక్కు మనం వేసిపోతుంది, ప్యాచ్ వేసిపోతుంది. ఆ తర్వాత ఇంకోటి దగ్గర ఆగడం. ఈజ్ మై ఫాదర్, మా డాడీ యంగ్ స్టార్, మామూలు ఉండడం వల్ల మొత్తం ఆల్మోస్ట్ మా బంధాన్ని ఇవే. ఇది వెనకాల మా బండి ఒకసారి వచ్చిన బండి రెండు తక్కువమా ఇంకో వెనకాల వచ్చేసి ఆయిల్ మట్టి, మన రెండు సోయా, మొత్తం పాసింగ్లో ఏది మరి. నన్ను రెస్ట్ తీసుకోవాలన్నా వచ్చారా రా వస్తావా? బయలుదేరినాం, ఔటర్ రింగ్ రోడ్ దాటేసి వెళ్తున్నాం. ముందర పోయి ఒక టీ స్టాప్ తీసుకొని ఇంకా వెళ్ళిపోదాం. కాఫీ బ్రేక్ తీసుకొని ఒక కాఫీ బ్రేక్ తీసుకొని అసలు వెళ్తాం. వచ్చేసింది మా డాడీ కూడా. డాడీ ఇంకో బండి వస్తుంది. ఇంకా గుర్రం అయినా చూస్తున్నాడు ఇది. ఇంకో బండి కూడా వచ్చేస్తున్నాడు. రాణి టూ 599 మామూలుగా లేదు కదా, మళ్ళీ 1299 అట్లా ఉంటుంది. మళ్ళీ మనతో మొత్తం బుడదలాగా కాడుతుంది ఆయిల్ మాత్రం. మా బాలిగాడు పేరు బాలి. ఖమ్మం రోడ్లోకి అయితే వచ్చేసిన. టైం ఆల్మోస్ట్ 5:30 అయితే అవుతుంది. ఇక్కడ కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. పొద్దున్నే ఖమ్మం రోడ్డు కల్లూరు రోడ్ ఉంటాయి కానీ స్కై మాత్రం సూపర్ వస్తుంది. అవి ఎన్నో చూసినా మస్తు అనిపిస్తుంది. ఆ రెడ్ కలర్ చూడండి, కొద్దిసేపు అయినాక చూపిస్తా. రెడ్ కలర్ ఇంకా ఎక్కువ అయిపోతుంది చూడండి. అంటే స్టార్ట్ అనుకుంటున్నా వచ్చి, అందుకే అట్లా రెడ్ రావాలి. డాడీ బండి అయితే ముందర వెళ్ళిపోయింది, బాబాయ్ అయితే వెనకాల వస్తున్నాడు.
అరెస్ట్ చేసుకున్నాడు బాలిగాన్ని బంధించి. మన బ్రోని వేరే వాళ్ళకి పంపించేస్తాం. ఇక్కడ చూడండి, నిద్రలో అయితే కంటైనర్ బాక్స్ అక్కడ వెళ్ళినట్టుంది. ఓ ఎక్కిపోయింది. నిద్రలో వెళ్ళింది అంటే మలిపిండా ఎక్కింది కంటైనర్, మలిపిండి అతను ఎక్కింది. ఇవన్నీ ఇబ్బందులు అవన్నీ చూసుకోవాలి. నిద్ర మబ్బులో వచ్చి అట్లా మలపనికి డివైడర్ కట్టింది కదా, ఏదైనా 100 ఫీట్ తిన్నా కూడా మళ్ళీ యాక్చువల్గా బండి అది జేసీకి వస్తాయి కానీ వెళ్ళదు, అది అస్సలు వెళ్ళదు. జేసీకి వచ్చినా కింద అంటుంది, అది లాంచ్ చేసేది కదా. సో ముందర అనింది, వెనకాల అనేది, మధ్యలో అనేది. ఎట్లా వెళ్తా చెప్పండి. ఖమ్మం రోడ్ అంత విశాలమైన రోడ్డు, చాలా విశాలంగా, ఇంకా ఏ ట్రాఫిక్ లేదు. 60 గ్రీన్లో పెట్టుకొని పోతా ఉన్నారు అంతే. వచ్చేసి 10 కిలోమీటర్స్ బ్యాక్ అనమాట. కొంచెంసేపు ఆగి వచ్చిండ్రు. సో మనం వచ్చేసినాం ఖమ్మం. వెనకాల డాడీ బండి వస్తుంది. ముందర వెళ్ళి ఒక టీ స్టాప్ తీసుకొని ఇంకా డాడీ వాళ్ళ అయితే డ్యూటీ చేస్తాను అనమాట. కొద్దిసేపు అయితే తీసుకున్నాం, హైవే కాబట్టి. కంపల్సరీ కల్లూరులో పోయి సామాన్ తీసుకోవాలి. మళ్ళీ బియ్యం కూరగాయలు తీసుకోవాలి. అవన్నీ తీసుకొని చిన్నగా అయితే పోదాం. ఇంకా ఎంత టైం అయిపోయింది. ఇంకా హనుమాన్ జంక్షన్ వరకు లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక కల్లూరు ఒక 55 దాకుంటుంది. నుంచి పక్క పోతే ఖమ్మం సిటీలోకి వెళ్తుంది. దీని నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలి, నో ఎంట్రీ. అటు పోతే నో ఎంట్రీ, ఇటు మన బైపాస్. ఎన్ని డాటలు ఉంటాయి ఖమ్మంలో అయితే ఆగినాం టీ కోసం. రాత్రి పూట పెడతారా సాయంత్రం చూసి డాక్టర్ టీ కూడా తాగి బయలుదేరినాం. ముందులో వెళ్ళి పోలీస్ కార్ పోతున్నాం అన్నమాట, జీపు. దాంట్లో ఏదో అది ఏడావు కానీ ల్యాబ్లో వచ్చింది. వెళ్ళి బుక్ అయితే పడుకోనుంది పాపం. మూటలు వేసుకోవద్దు కార్ అయినా, మొత్తం మూటలు ఉన్నాయి కార్ అయినా. ఇంకా మనం అయితే బయలుదేరినాం. 4 బండ్లు ఇక్కడ ఆయనము ఇంకా కింద వాడు వెళ్ళిపోదాం. పోయి డైరెక్ట్ కల్లూరు పడుతుంటాం. కల్లూరులో పోయి బియ్యం కూరగాయలు అన్నీ తీసుకున్నాం. సామాన్లు ఏమేమి కావాలి అన్నీ తీసుకొని బయలుదేరిపోదాం. 3 బండ్లు ఒకే కాడికి హనుమాన్ జంక్షన్ వెళ్తున్నాం. ఒక 14 టైర్, 2 16 టైర్. అది వచ్చేసి గోపాలపురం అవుతుంది.
దొరకడు మా డాడీ ఈ రోడ్లో అసలు దొరకడు, మనకి సైడ్ కూడా మనకి దొరకడు. ఈ రోడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పోవడం కానీ జర స్పీడ్ పోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే చిన్న పోతే సింగిల్ రోడ్ సైడ్ కూడా నీకు ఛాన్స్ ఉండదు. చిన్న పోతే ఇంకా పోతేనే కూడా మెల్లగా అట్లే మన కంపెనీ వాళ్ళు ఎట్లా పోతారు అట్లా పోతా ఉన్నారు జల్దీ ఆగదు. కొంచెం జర స్పీడ్ ఉంటేనే మరీ ఓవర్ కాదు, జస్ట్ జర నార్మల్ స్పీడ్ ఉన్నాం అనుకో మంచిగా జర్నీ అవుతారు అనమాట. ఏది ఇప్పుడు నాకు అర్థం కాలేదు, ఇది చూడు ఏంటది అర్థం కాలేమో. ఈ కంకరనా లేకపోతే ఏది గంజాయి నింపుకోవచ్చులు బూడిద బొగ్గ బూడిదేమో బూడిది కావచ్చు. ఫ్లాష్ కల్లూరు రోడ్లో స్లో వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పిన, ఇప్పుడు అదే జామ్ అయింది. ముందర ఒక గుండ్ల బండి వెళ్తుంది పెద్దది, టైలర్ వెళ్తుంది, అది స్పీడ్గా వెళ్ళలేకపోతుంది, సైడ్ వెళ్ళలేకపోతుంది అనమాట. ఎందుకంటే రోడ్డు దిగితే పెద్దగా ఉంటుంది వర్షాకాలం చూడండి కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు టైలర్ ఇంకా డీసీఎం వెనకాల ఒకటి వెస్ట్ బెంగాల్ బండి, దాని వెనక మళ్ళీ ఒక డీసీఎం, ఒక డబ్బా బండి, 2 బస్సులు వెళ్తున్నాయి, వాళ్ళ ముందర ఒక లారీ. బస్సు చూడండి ఎక్కువ అల్లాడుతున్నారు, ఏమో చేస్తుంటున్నారు, నాగమామ చేస్తుంటున్నారు. మన అంతగానో మాట్లాడుతుంది, మన ఏముంటాయో దొరికిండు బ్రో, బుక్ అయ్యిండు. అబ్బా మిస్ అయిపోయాడు బ్రో. ఇతరులకే 2 లారీలు వస్తుంది చూడు, బస్ ఉరుకుతున్నాడు దానిలో కూడా అంటే మాడు ఉరుకుతున్నాడు బస్ ఆయన. అంత అవసరమైంది, అంత అర్జెంట్. మట్టితో సోప్ తయారవుతుంది చూడండి, సోపు అగరబత్తి అది ఉంటుందిగా పొడి, అది కానీ కాయిల్స్ ఉంటాయా వచ్చేవి ఆ కాయిల్స్ అంటే జస్ట్ దీన్ని యూజ్ చేసి దీనిలో ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. మళ్ళీ ఫ్లేవర్స్ యాడ్ చేస్తేనే వస్తుంది సోపు కానీ ఏది కానీ రావాలన్నమాట. అసలు జర్నీ కానీ నైటే రావాలి, రోడ్లు ఏమొచ్చినా మార్నింగ్ టైం వస్తే జర్నీ కాదు, చేయలేము, ఏం చేయలేము, చాలా టైం పోతూనే లేదు బండి. బ్రేక్ మళ్ళా బండి ఇంకా బండి లారీ ఇంకా లారీ మాత్రం ఎప్పుడు ఉండదు. ఈ లోడ్ బండ్లు ఇంకుంటే మన బండి ఎట్లా బ్రేక్ అయితే మన అట్లా అవుతుంది, కానీ ఎంటి బండ్లు ఇంకా మాత్రం ఉండదు. ఎంటి బండి దగ్గర పోయి అసలు బంపర్ టు బంపర్ వేసినాడు కార్ లాగా, మనం పోయి ఆయన బంపర్కి మూవ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ పొలాకి. వెళ్తున్నాం ఇప్పుడే కూలీలు బ్రో, వర్షం ఉంటాయా వరే కదా కొలుపు అవుతారా. ఇక్కడ ఆంధ్ర పత్తి వేయరు మీ సైడ్ వేరేస్తారు ఎక్కువ సీట్ కరెక్ట్గా అయిపోయినా కదా. గుండ్ల బండి వచ్చేసి ఇదే, ఈ గుండ్ల బండి వల్ల మనం ఫ్లో కావాల్సి వచ్చింది. ఛాన్సే లేదు, మరి బస్ ఆయన అయితే దొరుకుతున్నాడు, చూద్దాం ఏమవుతుందో. వాడు అసలు డీసీఎం ఆయన ఆపేసి మిస్ అయిపోయింది. త్యాగాలు చేస్తారు ఇంకా డ్రైవర్ తప్పదు కాబట్టి, తగ్గాలి మనమే లారీ వాళ్ళం కాబట్టి తగ్గుతాం. ఇన్ని గుండ్లు పోవు అన్నీ బాగానే ఉన్నది బండి. ముందే చిన్న రోడ్ అంటే ఈ బండ్లు ఈ రోడ్ల మీద ఆపిరు, మళ్ళా పక్కకు ఆపేసి సాగు అయితే ఒక్కని వల్ల మాకు తిప్పాల. అంటది ఇంకా
బియ్యాలు అయితే తీసుకున్నాము, ఒక 4 కిలోలు బియ్యము. ఇంకా మిరియాలు కూడా పోయి బ్యాగ్ తీసుకోవాలి, ఇట్లా అయితే ఇబ్బంది అయిపోతుంది మాకు, వర్కౌట్ అయితే లేదు. మిరియాల కూడా పోయి ఒక బ్యాగ్ వేసుకున్నాం అనుకో, బియ్యం సెట్ అయిపోతుంది. ఇంకా సామాన్కి మా అంత కథం. ఆయిల్ డబ్బా గిల్ డబ్బా ఏమేమి లేవు అన్నీ తీసుకున్నాం. ఇంకా పోయి ఏమన్నా సీఎల్ తీసుకొని వాళ్ళ బాటల సీఎల్ తీసుకొని పోతే డైరెక్ట్ వండుకోవచ్చు అలా. మా రెగ్యులర్ టీ షాప్ ఇది. నిద్ర పోయి ఇప్పుడు లేచాం, బట్టలు మొత్తం అయిపోయినాయి. వంట వేసుకొని ఇప్పుడు తిన్నాం అనమాట. నాన్ స్టాప్ అయితే అప్పుడు 11:30కి బయలుదేరిందంటే ఒక్కనే వస్తున్నాను నైట్ నుంచి. మార్నింగ్ 10:30 వరకు మేము 11 అవర్స్ జరిగింది. తప్పదు. టైం వచ్చేసి 8 అయితే అవుతుంది. ఇంకా ఇప్పుడైతే స్నానం గినం చేసుకొని ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇంకా బట్టలు గిట్టలు అన్నీ ఎత్తుకేసుకొని, సో అప్పుడు 10:30కి అయితే వచ్చి పడుకొని మధ్యాహ్నం 2 అయింది. వంట గింట అన్నీ చేసేలోపు మనోడు వంట గిట్ట వేసినాక తిని మళ్ళీ అయితే పడుకోవడం జరిగింది. పడుకొని ఇప్పుడు వచ్చి ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నా నార్మల్గా. ఇంకా తినేసి మళ్ళీ స్లీప్ వేసుకున్నాం అనుకో, చలో పొద్దుగాల అయితే అన్లోడింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇంకా పొద్దునే నాకు తెలిసి 5 బళ్ళు ఏమి ఉంటాయి, 5 బళ్ళల్లో 3 బళ్ళు వెళ్ళినాయి, ఇంకా 2 బళ్ళు ఉంటాయి. అయితే మనది రేపు కావచ్చు, అవుతుంది పక్కా అయితే అవుతుంది. ఈ కంపెనీకి ఎప్పుడు వచ్చినా 1 డే అయితే పక్కా గ్యాప్ అయితే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మనకు లక్కులు ఉన్నప్పుడు మాత్రమే మార్నింగ్ వస్తే ఈవినింగ్లో పనులు అయ్యి వెళ్ళిపోతాం అనమాట. పనులు లేకపోతే బండ్లు అయితే పిలుస్తారు. సో మా వంట సంవత్సరం అయిపోయింది. అన్నం వండినాం, కర్రీ బయట పెట్టి చేయాల్సిందే. పొద్దున లేవగానే డిస్ప్లే అయితే సింపుల్ వచ్చినాయి, కూడా పనిచేస్తలేదు. అయితే వాడు విలువలే ఇంకా పిలుస్తాడేమో అని చూస్తున్నాను. పనులైతే లోపలికి వెళ్ళి అంటే గోడ తగిలేదు, ఇట్లా తగులుతుంది, చక్కగా ఉంటుంది కదా. ఇక్కడ కట్ చేసినా డమ్మి టైర్ తాగుతుంది, ఇక్కడ కట్ చేసినా డమ్మి టైర్ తాగుతుంది అన్నట్టు ఉంటుంది. అందుకే వీలైనంత మంచిగా రావాలి. ఫస్ట్ మనం ఇప్పుడు వంటకి బయటనే పెట్టాం. పొద్దున లేచి వంట చేసుకోప్పుడు 7 అయింది లేచేవారు కదా. 7 అయింది, గ్యాస్ అయిపోయింది. గ్యాస్ నిన్న నింపించుకో అని చెప్పి నిన్న చూసుకోలేదు గ్యాస్. పని ఓకే పెట్టాలి. నేనుంటే అన్నీ మనకి ఎవరు లేదంటే ఒక్కరు ఉండాలి, అది చేసుకుంటున్నాను. కానీ ఒకరికి బాధ్యత అప్పుడు అయిపోయినప్పుడు ఆ బాధ్యత వహించడం వాళ్ళ ఇష్టం అనమాట. గేర్లు వేసేటప్పుడు ఎందుకు అందరికీ చదువుతుంది. గేర్ కిర్రు అన్నదనుకో ఇట్లా అంటాము, లేదంటే గేర్ వేసినాం ఇట్లా అంటాము. అది ముఖంలో ఆటోమేటిక్ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ గేర్ల వల్ల. మందులో నిన్ను మొక్కజొన్న బండ్లు అవి